వాస్తు దోషాలు పరిహారం. చాలామంది మమ్మల్ని కలిసినప్పుడు చెప్పేదేంటంటే, ఎందుకో తెలీదు గురుగారు, ఈ ఇంట్లో ఉన్నంతసేపు ఏదో ఒక రకమైన నెగెటివ్ ఎనర్జీ మమ్మల్ని పట్టి పీడిస్తుంది. ఏదైనా ఒక పని చేద్దాం అని చెప్పి అనుకుంటాం గానీ, ఆ పని ముందుకు వెళ్ళాలంటేనే, ఆ పని ముందుకు తీసుకువెళ్ళాలంటేనే మాకు ఇష్టం ఉండడం లేదు. దీనివల్ల మంచి అవకాశాలు కొన్ని కోల్పోతున్నాము అని చెప్తుంటారండి. ఎందుకిలా జరుగుతుందంటే, మనం నివసించే ఇంటి యొక్క వాస్తు దోషాలు మనల్ని ఈ విధంగా ఆపుతుంటాయని చెప్పొచ్చు. మరి ఇటువంటి దోషాలున్నప్పుడు మన ఇంట్లో లభించే కొన్ని చిన్న చిన్న వస్తువులతో, నిత్యం ఉపయోగించే వస్తువులతో కూడా కొద్దిగా పరిహారాలు చేసుకుంటే ఆ వాస్తు దోషాల యొక్క తీవ్రత బాగా కూడా తగ్గుతుంది. అందులో ముఖ్యంగా ఎవరైతే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయండి, లేకపోతే మా ఆఫీస్‌లో బాగా కూడా నెగెటివ్ ఎనర్జీస్ ఎక్కువగా ఉన్నాయి. ఎందుకో తెలీదండి, ఏ పని కూడా ముందుకు వెళ్ళడం లేదు అని చెప్పి అనేవారు. అంటే ఈ నెగెటివ్ ఫోర్స్ ఏదైతే ఉందో అది తగ్గి పాజిటివ్ ఎనర్జీస్ వృద్ధి చెందాలి. ఆ ఇంట్లో ఉన్నవారు కానీ, ఆఫీస్‌లో పనిచేసేవారు కానీ సంతోషంగా ముందుకు వెళ్ళాలంటే పాటించే చక్కటి తేలికపాటి పరిహారం ఏంటంటే, ప్రతినిత్యం కూడా మనం ఇంట్లో దేవుడిని పూజ చేసేటప్పుడు కర్పూరం ఉపయోగిస్తూ ఉంటాం. స్వామివారికి హారతిస్తుంటాం కదా! ఉదయము, సాయంకాలము ఎప్పుడు చేయాలి? సాధ్యమైనంత వరకు కూడా ఉదయం సూర్యోదయ సమయంలో మరియు సాయంకాల సమయంలో కర్పూరంతో నేను చెప్పినట్టు పరిహారాన్ని కానీ ఒక 3 మాసాల పాటు పాటిస్తే తప్పకుండా వారికి మంచి ఫలితం వస్తుంది. ఏం చేయాలనే విషయానికొస్తే ఉదయం నిద్ర లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని వారికి కొద్దిగా కర్పూరాన్ని తీసుకోవాలి. లేకపోతే కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా! వాటిని తీసుకొని కొద్దిగా స్వచ్ఛమైన ఆవు నేతిని కూడా తీసుకునే ప్రయత్నం చేసి, ఆవు నేతిలో ఈ కర్పూరం కానీ, కర్పూరపు బిళ్ళలు కానీ వేసి దాన్ని వెలిగించే ప్రయత్నం చేసి ఇల్లంతా కూడా తిప్పే ప్రయత్నం చేయాలి. చాలా తేలికపాటి ఖర్చు తక్కువతో కూడుకున్న పరిహారం అండి. ఇలా ఎప్పుడు చేయాలి? ఉదయము, సాయంకాలం ఏమాత్రం అవకాశం ఉన్నా సూర్యోదయ సమయంలో, సూర్యాస్తమ సమయంలో చేయడం చాలా మంచిది. అలా వీలు కాకపోతే ఉదయం, సాయంకాలం కూడా చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా కొద్దిగా కర్పూరం బిళ్ళలు, ఆ విధంగా ఆవు నెయ్యి కలిపి దాన్ని వెలిగించి ఇల్లంతా తిప్పుతూ ఉన్నా, లేదా ఆఫీస్ అయితే ఆఫీస్ అంతా కూడా కాసేపు అలా తిరుగుతూ ఉంటే తప్పకుండా కూడా వీటి నుంచి వచ్చే పాజిటివ్ ఎనర్జీ వల్ల చిన్న చిన్న వాస్తు దోషాలు ఏమన్నా ఉంటే దాని నుంచి బయటపడతాము. పాజిటివ్ ఎనర్జీస్ తప్పకుండా కూడా వృద్ధి చెందుతుంది అని ఒక్క మాటలో చెప్పవచ్చు.